హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ. నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు కర్రీ వచ్చేసి వంకాయ పచ్చి రొయ్యల కర్రీ అయితే వండుతున్నానండి. సింపుల్ గా టేస్టీగానే చూసేయండి. ముందుగా స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. అందులో ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే బాగా వేగాలండి, పచ్చితనం పోయేంత వరకును. చూసారు కదా, కళాయిలో ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగాయి కదండి. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు టమాటా అయితే వేస్తున్నాను, చిన్న ముక్కలు కట్ చేసి. టమాటాలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగా వేగుతాయండి, బాగా కలిసిపోతాయి కర్రీలో అయితేను. టమాటాలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలంటే కాస్తంత సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండానే ఈజీగా సింపుల్ గా వండే కర్రీస్ ఎలాగనేది అయితే మీకు అర్థం అవుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకుంటున్నానండి. అలాగే మనకు రుచికి సరిపడా టేస్ట్ కు తగ్గట్టుగా కారం అయితే వేసి కలుపుతున్నానండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలండి. చూడండి, అన్ని వేగినట్లయితే నూనె సపరేట్ అయ్యి బాగా వేగుతున్నట్టు కనబడుతుంది కదండి. ఇప్పుడైతే నేను ఆయి పెట్టుకుని ఉంచుకున్న రొయ్యలు అయితే వేసేస్తున్నానండి. ఈ పచ్చి రొయ్యల్లో సాల్ట్, పసుపు, ఆయిల్ వేసేసి ఆయి పెట్టేసి అయితే నేను ఉంచానండి. అవైతే వేసేసి బాగా కలుపుకున్నాను. ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఈ రొయ్యలకు బాగా పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను జీలకర్ర, ధనియాలు పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇవి కూడా రొయ్యలకు బాగా పట్టేటట్టుగా అయితే ఒకసారి అటు ఇటు అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడైతే ఒక 4-5 వంకాయలు అయితే నేను నీళ్ళలో కోసి పక్కన పెట్టుకున్నానండి. అవి అయితే వేసేస్తున్నాను. వంకాయలు ఎక్కువ వేయట్లేదండి, చాలా తక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ టేస్ట్గా ఉంటుందని వండుతున్నాను కానండి, వంకాయ మాకు ఎవరికి పడదండి, అందుకనే చాలా తక్కువ వేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే వంకాయ అందరికీ పడదు కదా, మా ఆయనకైతే కొంచెం దగ్గు వస్తుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చూడండి, వంకాయ ముక్కలకి రొయ్యలకి కూడా ఉప్పు కారాలు అయితే బాగా పట్టి బాగా నూనెలో అయితే మగ్గినట్లు ఉన్నాయి కదండి. ఇప్పుడైతే వంకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి. కూరలను ఎప్పుడు కూడా మగ్గబెట్టుకుని ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే వాటర్ వేసేస్తాను. వాటర్ వేసిన తర్వాత 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలండి. వంకాయ ముక్క అప్పుడే బాగా ఉడుకుతుంది. కాసిన వాటర్ కూడా ఎక్కువే వేసానండి. వంకాయ ముక్కలు బాగా ఉడికితే రొయ్యల టేస్ట్ అయితే బాగా పడుతుంది కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసి అయితే బాగా ఉడికించుకుందామండి. ఇలాంటి కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి కానండి అందరికీ పడవన్నమాట. అంటే బాగా హెల్తీగా ఉన్న వాళ్ళకైతే పర్వాలేదండి, ఏమన్నా కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళకైతే రొయ్యలు కొంచెం పడవంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మూత తీసి చూసేటప్పటికైతే కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. వంకాయలు పచ్చి రొయ్యలు కర్రీ అయితే రెడీ. మీరైతే మీ విధానంలో ఎలా వండుతారు అనేది నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, సింపుల్ గా ఈజీగా తయారు చేసుకునే కర్రీస్ కోసం అయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కూరలు ఎలా ఉంటాయని వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.